ఓం మహాలక్ష్మి అయి నమః. మరి ఈరోజు ద్వాదశి శుక్రవారము, చాలా విశేషమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి ఎలా అవతరించింది, ఏ విధంగా మనను తరింపజేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలపాలనుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో వాళ్లకు ఆ లక్ష్మీ కటాక్షంతో మీరందరూ ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో పూర్తిగా వినండి, తప్పకుండా నచ్చుతుంది, లైక్ చేయండి. మరి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్లో ఓం మహాలక్ష్మి అయి నమః అని తప్పకుండా రాయండి. మరి వీడియోలోకి వెళ్తే, లక్ష్మీదేవి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. లోకాలను వెలిగిస్తుంది. డబ్బు ఉంటే కదా అండి వెలుగుతుంది, మన మొహాలు వెలుగుతాయి. లక్ష్మీ కళ ఆనందం అనేది కలుగుతుంది. అలాంటి లక్ష్మీదేవి క్షీరసముద్ర రాజతనయ అయింది కదా. మరి కాకముందు ఏంటి ఆమె సంగతి? ఆమె లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయ ఎలా అయింది, అసలు మహావిష్ణువును ఎలా చేరుకుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మహాలక్ష్మి ఎప్పుడూ విష్ణుమూర్తితో కలిసి ఉంటుంది ఆ శ్రీ వైకుంఠంలో. మరి ఎంతోమంది సాధకులు, మహర్షులు ఆ అమ్మవారిని స్మరించి ధరించారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఎన్నోసార్లు ఈ మహావిష్ణువుతో సహా ఈ భూలోకంలో ఆవిర్భవించింది. లోక కళ్యాణం కోసము తను కూడా తన వంతు పాత్రను నిర్వహించింది. మనం దశావతారాలు అంటాం, శ్రీ మహావిష్ణువు అవతరించాడంటాము. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు అవతరించినా ఆ అమ్మ కూడా భూమి మీద అవతరించింది. అలా మరి లక్ష్మి అనే దానికి ము అనే ప్రత్యయాన్ని కలిపితే లక్ష్మి అయిందట. లక్ష ము కలిపితే లక్ష్మి అయింది. మరి లక్ష్మి అంటే సంపద. లక్ష్మీదేవి భగవంతుడైన విష్ణువును ఆశ్రయించి ఉంటుంది కదా, మరి ఆమెనే శక్తి కాబట్టి ఎప్పుడు శ్రీ అనే పేరు కూడా ఈ తల్లికే వచ్చేసింది. అందుకే శ్రీ మహావిష్ణువు అన్నప్పుడు శ్రీ అన్నదానికి లక్ష్మి అని అర్థం. ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు అంటాం కానీ మహావిష్ణువు అనము. శ్రీ అంటే ఆ లక్ష్మీదేవితో కూడిన విష్ణువు అని. ఈమె మరి ఎన్నో రూపాలుగా ఉంటుంది. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని లక్ష్మీ రూపంగా ప్రతి దాంట్లోనూ ఉంటుంది. విశ్వవ్యాప్తకుడైన పరమాత్మ ఏ విధంగానో మరి పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడక్కడ లక్ష్మీదేవి కూడా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే నిరంతరము లక్ష్మీతోనే, లక్ష్మీనాథుడు ఆయన ఆ విష్ణువుతోనే అనపాయినిగా కలిసి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా ఉన్నట్టే అని మనం తెలుసుకోవాలి. మరి గృహాలలో ఉంటే గృహలక్ష్మి అంటాము, స్వర్గంలో ఉంటే స్వర్గలక్ష్మి అంటాము. ఏదైనా గొప్పగా చెప్పాలి అంటే మనం లక్ష్మితోని పోలుస్తామన్నమాట. రాజ్యలక్ష్మి అంటాము రాజ్యాన్ని. చాలా విద్యలలో ఉన్నతుడైనప్పుడు విద్యాలక్ష్మి వరించింది అంటారు. రాజ్యం లభిస్తే రాజ్యలక్ష్మి వరించింది అంటారు. అదే కదా గృహలక్ష్మి అంటారు. తగిన భార్య లభించినప్పుడు గృహలక్ష్మి అంటాము. అంటే ప్రతిదాన్ని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. మరి అటువంటి తేజస్సు లక్ష్మీదేవే. ప్రతి ప్రాణిలో కలిగించే కనబడే ఒక విశేషమైన తేజస్సు ఉంటుంది, దాన్ని లక్ష్మి అంటారు. కొంతమంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో విషయంలో అభ్యున్నతి సాధిస్తారు. అది ఏదైనా కూడా అన్ని విద్యలు
కొంతమంది చాలా అందంగా ఉంటారు, చూడగానే అబ్బా లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అంటాం మనం. అట్లా ప్రతిదీ కూడా మనము లక్ష్మితోని సూచిస్తాం ఆ పదంతో. మరి ఈమె ఎలా అవతరించింది అంటే, ప్రళయం వచ్చి జగత్తంతా నీటిలో మునిగిపోయింది కదా, అప్పుడు వటభద్రశాయిగా విష్ణువు ఉన్నాడు. మరి అప్పుడు విష్ణువు వెంట లక్ష్మీదేవి ఉందా లేదా? మరి విష్ణువు ఒక్కడే ఉన్నాడు కదా. ఆ విష్ణువు ఎప్పుడైతే వటభద్రశాయిగా శిశువుగా ఉంటాడో అప్పుడు అక్కడ ఆనకండ సనాతనమైనది ఏమీ లేదు. అప్పుడు స్వయంవేత్తగా అమ్మవారు జన్మించి ఆ శ్రీ మహావిష్ణువును కోరి వరించిందట. అలా వరించడం వల్ల లక్ష్మీదేవి విష్ణువును వరించడం వల్ల అప్పుడు సృష్టి అనేది ప్రారంభమైంది. ఈమె వరించిన తర్వాతనే ఆ విష్ణువు నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. తర్వాత సృష్టి మొదలైంది. అలా లక్ష్మీదేవి విష్ణువును స్వయం వ్యక్తగా నారాయణుడు ఏ విధంగా తనకు తానే ఉన్నాడో ఆ విధంగా ఆ నారాయణుడి వెంట ఈ లక్ష్మీదేవి కూడా స్వయం వ్యక్తగా ఆవిర్భవించిందనమాట. మరి అలా ఆవిర్భవించిన లక్ష్మీదేవి ఎన్నో విధాలుగా ఎంతోమంది మహర్షులు తపస్సు చేశారు అమ్మను పుత్రికగా జన్మించమని భూమి మీద. ఆ విధంగా ఎన్నోసార్లు అవతరించింది మనను తరింపజేయడం కోసం. అట్లా భృగు మహర్షి ఆయన పత్ని ఖ్యాతి అన్నమాట. ఆ ఖ్యాతి ఇద్దరు ఆ మహర్షి దంపతులు తపస్సు చేసిండ్రు లక్ష్మీదేవి కోసం, వారికి పుత్రికా సంతానం కావాలి అని. అప్పుడు వీళ్ళ భక్తి శ్రద్ధలకు ఆమె సంతోషపడి ప్రత్యక్షమైందట. నీకు ఒక కూతురు జన్మిస్తుంది, ఆమె ఉన్న చోట అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో విలసిల్లుతుంది అని చెప్పింది. వాళ్ళు ఏం కోరుకున్నారు మరి అంటే, నువ్వు మా కూతురుగా జన్మించాలి అని. అప్పుడు ఆ విధంగా ఆ ఖ్యాతి భృగు మహర్షులకు ఆమె పుత్రికగా జన్మించింది. భృగు మహర్షి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టాడు. భృగు మహర్షికి జన్మించిన కూతురుగా జన్మించినందువల్ల ఈమెకు భార్గవి అనే పేరు కూడా స్థిరమైంది అన్నమాట. ఈ విధంగా వీరి కూతురుగా జన్మించి ఆమె దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే భృగు మహర్షి ఈమెకు తగిన వరుడు, పుత్రిక పుట్టింది అనగానే ఎప్పటికైనా కూడా ఇంకా వరుడికి వెతికి ఆయనకి ఇవ్వాలి, వివాహం కళ్యాణం జరిపించాలి. అప్పటి నుండి సనాతనంగా వచ్చే విధానం ఇది, వివాహ వ్యవస్థ. అయితే ఈయన దివ్య దృష్టితోని తెలుసుకున్నాడు, ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది నాకు కూతురుగా, కాబట్టి ఆ విష్ణుమూర్తి ఈమెకు తగిన వరుడు అని ఆ విష్ణువుకిచ్చి వివాహం జరిపించాడనమాట. అప్పుడు ఈ ఐశ్వర్యానికి చిహ్నమైన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో పాటు వైకుంఠానికి వచ్చింది. అయితే అప్పుడు వైకుంఠం అంతా చక్కగా ఈ లక్ష్మీదేవి రాకతోని మరి కొత్తగా పెళ్ళయి అమ్మాయి ఆ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది, సంతోషాలు వెళ్ళి విరుస్తాయి కదా. మరి అదే లక్ష్మీదేవి అన్నమాట. అట్లా లక్ష్మీదేవి వైకుంఠానికి రాగానే అక్కడ సంపదలకు అధిపతి అయిపోయాడు, లక్ష్మీనాథుడయ్యాడు విష్ణుమూర్తి. నేను రావడం వల్లనే అని కాస్త గర్వపడిందట లక్ష్మీదేవి. లక్ష్మీనాథుణ్ణి తను భర్తగా పొందింది అని ఒక సంతోషము, నా వల్లనే ఐశ్వర్యాలు కలిగిన ఈ లక్ష్మికి అది విష్ణువుకు అని కించిత్ గర్వం ఆమె మొహంలో కనిపించిందట. అప్పుడు విష్ణువు అది గమనించాడు, కానీ వెంటనే ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు తనను స్తుతించిన
ఎవరు స్తుతించినా సరే, ఇక అమ్మ సంతోషంలో ఉంది కదా, ఎవరు స్తుతించినా సరే అమ్మ నన్ను కటాక్షించు అంటే చాలు, ఏమీ ఆలోచించకుండా అనుగ్రహించేస్తుందట. వాళ్ళు దుర్జనులా సజ్జనులా మరి వాళ్ళు ఎవరు అనేది ఏమీ చూడట్లేదు. ఎవరు ప్రార్థిస్తే వాళ్లకు డబ్బులు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది ఆనందంగా. అయితే ఈ విధంగా చేయడంతో ఏమైపోయిందట అంటే రాను రాను భూలోకంలో ధన గర్వంతో అన్ని లోకాలలో అధర్మాలు ఎక్కువైపోయాయట. మరి శ్రీమన్నారాయణుడు నియంత్రించేవాడు కదా, ధర్మానికి వ్యతిరేకమైనది ఎక్కువగా అవుతూ ఉన్నప్పుడు దుష్టులను శిక్షించాల్సిన బాధ్యత, దాన్ని సమతూకం చేయాల్సిన బాధ్యత మహావిష్ణువుది. కాబట్టి అది గమనించి నెమ్మదిగా ఒక వార్నింగ్ ఇచ్చాడట అమ్మకు. ఏమని? దయాగుణము మంచిదే కానీ అతిగా చేయడం వల్ల ధర్మానికి హాని కలుగుతుంది అని చెప్పి, ఈ జన్మ మారితే తప్ప నీకు ఈ గుణం మారదేమో అన్నాడట. అంటే చూడండి, మనము పుట్టుకతో వచ్చిన గుణాలు కొన్ని ఉంటాయి, ఆ గుణాలు మన పురతోనే పోతాయి అంటూ ఉంటారు మన పెద్దలు. ఇక్కడ మహావిష్ణువు అదే చెప్తూ ఉన్నాడు. ఈ జన్మ చాలించి స్వచ్ఛమైన పాలకడల్లో జన్మించు, అప్పుడు సజ్జనుల్ని అనుగ్రహిస్తావు. అంటే ఇప్పుడు నువ్వు పాలకడల్లో జన్మించినప్పుడు నువ్వు సజ్జనులు ఎవరో గుర్తించగలిగే శక్తి వస్తుంది అని సూచనగా చెప్పాడట అక్కడ. అయితే ఇలా జరిగిన తర్వాత లక్ష్మీదేవి అవతారం చాలించింది. ఇంకా మరి ఎందుకు చాలించిందట అంటే, లక్ష్మీదేవి అవతారం చాలించింది. మరి ఓ రోజు ఏమైందట అంటే, దూర్వాసముని వైకుంఠానికి వచ్చిండు. వస్తే ఆయన వచ్చిన సందర్భంగా లక్ష్మీదేవి విష్ణువు ధరించిన ఆ పారిజాత పుష్పమాలను, ఇప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దండ వేస్తే ఆ పుష్పమాలికను తిరిగి వీళ్ళకు వేశారు అంటే ఏమన్నట్టు, వాళ్ళ అనుగ్రహం అన్నట్టు. ఆ విధంగా పారిజాత హారాన్ని, పూలదండను ఆ దుర్వాసమునికి అనుగ్రహించారట విష్ణుమూర్తి. అప్పుడు ఆయన అది తీసుకొని వెళ్తూ వెళ్తూ ఎదురుగా ఇంద్రుడు వచ్చాడట. ఇంద్రుడు కనిపిస్తే ఇంద్రుడికి ఆ పారిజాత పుష్పాన్ని, హారాన్ని ఇచ్చాడట. దాన్ని తను కళ్ళకద్దుకున్నాడు కానీ తను ధరించకుండా తను ఎక్కి ఉన్న ఐరావతం ఉంది, ఐరావతానికి ధరింపజేసిందట. అప్పుడేమైందట అంటే, ఆ పుష్పాలకు చాలా మంచి పుష్పాలు కదా, దైవ పుష్పాలే, తుమ్మెదలు వస్తూ ఉన్నాయట అందులోని మకరందం కోసం. ఆ ఏనుగు కొంచెం చిరాకు పడిందట ఆ తుమ్మెదలు రావడం చేత. ఆ పుష్పహారాన్ని తీసి కింద పడేసి కాళ్ళతోని తొక్కిందట. అప్పుడు దూర్వాసముని చాలా కోపోద్రిక్తుడైపోయి, నీ సమస్త భోగభాగ్యాలు అన్ని సంపదలు సముద్రంలో కలిసిపోతాయి, స్వర్గలక్ష్మి నీకు అందదు అని శపించాడట. అట్లా ఇంద్రుడు తన సమస్తాన్ని కోల్పోయిండు. లక్ష్మీదేవి లేదు, మరి ఆమె అవతారం చాలించింది, మరి ఇక్కడేమో ఈయన సంపదలన్నీ కోల్పోయిండు. ఇప్పుడు ఎవరిని ప్రార్థించగలము? అయితే అప్పుడు ఈయన అపరాధం తెలుసుకొని మునిని ప్రాధేయపడ్డాడు కానీ లాభం లేకపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడట. అయ్యో ఇలా జరిగింది, మరి ఏం చేయాలి అని. అప్పుడు ఆ బ్రహ్మదేవుడితో సహా ఆ ఇంద్రుడు విష్ణుమూర్తికి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన చెప్పాడనమాట, మీరు పాల సముద్ర మదనం చేయండి, చేస్తే అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అని. అప్పుడు పాల సముద్రాన్ని మదించారు. మదించడం వల్ల అందు నుండి స్వర్గలోకం నుండి పడిపోయిన
ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు అన్నీ కూడా లభించాయన్నమాట. దాంతోపాటు మరి లక్ష్మీదేవి మాత్రం ఇంకా రాలేదు. ఇంద్రుడు శ్రద్ధాభక్తితో ప్రార్థించలేదట. ముందు శ్రద్ధాభక్తితోని ప్రార్థిస్తే అప్పుడు క్షీరసముద్ర రాజతనయగా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అంటే శ్రద్ధాభక్తి కలిగి ఉన్న వారికే లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. అట్లా ఆమె వచ్చి ఒక్కసారి అందరినీ ఇలా క్రీగంట చూసిందట. చూడగానే మళ్ళీ అందరికీ సంపదలు కలిగినాయట. మునిగణాలందరూ చూస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువును వరించింది ఆమె అవతరించి. మళ్ళీ అప్పుడు నమస్తే సర్వలోకానాం జననీ మజ్జన సంభవాం శ్రియమున్మిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలం స్థితాం మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని లోకమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని లక్ష్మీదేవిని అందరూ కూడా స్తుతించారు. ఇట్లా లక్ష్మీదేవి ఎన్నో మార్లు భక్తుల కోసము భూమి మీద అవతరించింది. వారు కోరుకున్నాడు, వాళ్ళను అనుగ్రహించింది. మరి అటువంటి లక్ష్మీదేవిని మనము శుక్రవారాలలో, శ్రావణ మాసంలో, దీపావళి రోజు ఇలా కొన్ని ఉంటాయి మనకు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే రోజులు. తప్పకుండా ఆ రోజుల్లో ఆ అమ్మవారిని పూజించిన వారు శ్రద్ధాభక్తులతోని ఆ అమ్మ చల్లని తల్లి కాబట్టి అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అంటే ఎవరైతే సన్మార్గంలో ఉంటూ శ్రద్ధాభక్తులతో అమ్మను పూజిస్తారో వాళ్లను ఆమె కటాక్షిస్తుంది అని ఆ రోజు నుంచి ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట. ఇప్పుడు దుర్జనులకు అనుగ్రహించదు, దుర్జనత్వము అధర్మము ఉన్న చోట. మరి అట్లా మనము ఈ అమ్మను ఆదిలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, విజయలక్ష్మిగా, సంతానలక్ష్మిగా పూజిస్తూ ఉంటాం అష్టలక్ష్మి రూపంలో. అంటే ప్రతిదాన్ని కూడా మనము దేన్ని కూడా చదువును కానీ, ధనాన్ని కానీ, ధాన్యాన్ని కానీ అనవసరంగా అన్నం బారేయడం ఇట్లాంటివి చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేసినట్టు. ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళను తిరస్కరించకూడదు, అవమానపరచకూడదు, వాళ్ళను సంతోషపరచాలి. ఈ విధంగా ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడు తప్పు చేయమో అప్పుడు మనం ధైర్యంగా ఉంటాము. ఈ విధంగా ఇట్లా మనము అమ్మను కొలిచే విధానము అనేది మనకు పెద్దలు నిర్ణయించిండ్రు. అట్ట వరలక్ష్మి వ్రతం చేయడము, మరి దీపావళి అమావాస్యలప్పుడు, ఆశ్వయుజ మాసంలో ఈ విధంగా అమ్మవారిని పూజించే విధానాలను మనకు ఏర్పాటు చేసిండ్రు మన పెద్దలు. మరి ఈ విధంగా లక్ష్మీ అనుగ్రహం పొందడానికి మనము తాపత్రయపడతారు ప్రతి వాళ్ళు కూడా. లక్ష్మీదేవిని నమ్మిన వారికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. మరి ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వ సంపదలు కలుగుతాయి. గుమ్మం ముందు ముగ్గు, పూజా గదిలో దీపము, కడపకు అలంకరణ, నుదురు మీద కుంకుమ, సత్యవాక్కు, పరిశుభ్రత, క్రమబద్ధ జీవితము, తులసి చెట్టు ఇలాంటివి ఉన్నవారింట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని అప్పటి నుంచి ఈ నియమాలను ఏర్పాటు చేసిండ్రు. ఇవన్నిటినీ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, మన సంస్కృతి సాంప్రదాయాలను మన పెద్దలు చెప్పిన వాటిని పాటిస్తూ ఉంటారో, పెద్దలను గౌరవిస్తూ, పిల్లలను ప్రేమిస్తూ, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ సత్యవాక్ పరిపాలన చేస్తూ ఉంటారో
ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారో అటువంటి ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు అని మనకు ఈ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి లక్ష్మీ యొక్క విషయాలను ఈ పరమ పవిత్రమైన శుక్రవారం రోజు అమ్మవారిని పెద్ద గంటలు పూజ చేయక్కర్లేదట, అమ్మవారిని స్మరించాలి. ఇవన్నీ పాటిస్తూ శ్రద్ధాభక్తులతోని అమ్మవారిని మనం స్మరించినా సరే ఆమె కటాక్షం కలుగుతుందట. మరి అటువంటి అమ్మవారి కటాక్షం మీ అందరికీ కలగాలి, నాతో సహా అందరూ సుఖశాంతులతోని అష్టైశ్వర్యాలతోని జీవించాలి అని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.